హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. February 1st 2026 బడ్జెట్ డే. ప్రతి సంవత్సరం బడ్జెట్ కోసం ఎవరు వెయిట్ చేసినా ఎవరు వెయిట్ చేయకపోయినా ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. వాళ్ళే ఇండియాస్ బిగ్గెస్ట్ ట్యాక్స్ పేయర్ సెగ్మెంట్. మన మిడిల్ క్లాస్, అందులోనూ సాలరీడ్ పర్సన్స్. వాళ్ళేం పెద్ద పెద్ద సబ్సిడీస్ కానీ ఫ్రీబీస్ కానీ ఏం ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదంతా చిన్న ట్యాక్స్ రిలీఫ్ మాత్రమే. వాళ్ళు రిసీవ్ చేసుకునే మంత్లీ టేక్ హోమ్లో ఎంతో కొంత ఇంక్రిమెంట్ కనిపిస్తుందేమో అన్న చిన్న ఆశ అంతే. సో చూద్దాం పదండి, మరి ఈ బడ్జెట్ 2026లో మరి ఇండియాస్ బిగ్గెస్ట్ ట్యాక్స్ పేయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా మంచి పాయింట్స్ ఉన్నాయా, లేకపోతే ఎప్పటిలాగే డిసప్పాయింటెడ్గా ఉండాల్సి వస్తుందా? బట్ దానికంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఒక 2 seconds టైం తీసుకొని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, F&O సెగ్మెంట్లో ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ 2026లో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ STT అయితే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేశారు. ఇంతకుముందు ఫ్యూచర్ సెగ్మెంట్లో STT వచ్చేసి 0.02% ఉంటే ఇప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేసి 0.05% చేశారు. అలాగే ఆప్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా సరే ఇంతకుముందు STT 0.1% ఉంటే దాన్ని ఇంక్రిమెంట్ చేసి 0.15% చేశారు. రెగ్యులర్ ట్రేడర్స్ అలాగే ఫుల్ టైమ్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్, LRS స్కీమ్ అలాగే ఫారెన్ టూర్ ప్యాకేజెస్ ఎవరైతే ఉంటారో సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో TCSలో కొన్ని చేంజెస్ చేశారు. ఈ LRS ఏంటంటే ఫారెన్లో మన వాళ్ళు ఎవరైనా చదువుతున్నా లేకపోతే మన వాళ్ళు ఎవరైనా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా సరే సో వీళ్ళ కోసం ఖర్చులకు అయితే అమౌంట్ పంపించాలో ఇండియా నుంచి చాలా ఈజీగా పంపించడానికి ఒక టైప్ ఆఫ్ స్కీమ్ అన్నట్టు. నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఇండియా నుంచి ఫారెన్కి అమౌంట్ పంపించాలంటే. బట్ ఈ రెండు కూడా నెసెసరీ కేసెస్ కాబట్టి ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా LRS అనే స్కీమ్ తీసుకొచ్చి ఈజీగా ఇండియా నుంచి అమౌంట్ పంపించడానికి ఒక టైప్ ఆఫ్ స్కీమ్ అన్నట్టు. ఇంతకు ముందు దాకా ఏంటంటే ఈ LRS స్కీమ్ కింద అమౌంట్ పంపించాలంటే దాంతోపాటు మనం TCS అనేది ఒకటి పే చేయాల్సి వచ్చేది అన్నట్టు ఎక్స్ట్రాగా. పర్ సపోజ్ మనం 100 రూపీస్ పంపించాలి అనుకుంటే ఎక్స్ట్రాగా 5 రూపీస్ 5% ఉండేది. సో ఎక్స్ట్రాగా 5 రూపీస్ పెట్టి 105 రూపీస్ మనం పే చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఆ TCS రేట్ 5% నుంచి 2%కి డిక్రీజ్ చేశారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అలాగే ఇప్పటిదాకా ఈ ఫారెన్ టూర్ ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద 5%, 20% దాకా TCS ఉండేది. ఇప్పుడు దాన్ని తగ్గించి 2% చేశారు. రెగ్యులర్గా ఫారెన్ టూర్స్ వెళ్ళే వాళ్ళకి ఇది ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి 15G అలాగే 15H ఫార్మ్స్ ఫైలింగ్లో. నార్మల్గా ఒక కంపెనీ కానీ బ్యాంక్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ ఒక సంవత్సరం మొత్తంలో లిమిట్కి మించి ఇంట్రెస్ట్ కానీ డివిడెండ్ కానీ మనకు పే చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం అందులోంచి కొంత అమౌంట్ని TDS లాగా కట్ చేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేయాలి. ఆ కంపెనీస్ కానీ బ్యాంక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో. ఈ 15G 15H ఏంటంటే నా దగ్గర ట్యాక్సబుల్ ఇన్కమ్ ఏం లేదు, సో ఇయర్ మొత్తాన్ని చూసుకున్నా అసలు నా బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కూడా దాటట్లేదు, సో కాబట్టి మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూలో TDS కట్ చేయకండి అని చెప్పి ఒక డిక్లరేషన్ అన్నట్టు. ఇంతవరకు ఏంటంటే ఈ 15G కానీ 15H కానీ ప్రతి కంపెనీకి, ప్రతి బ్యాంక్కి, ప్రతి మ్యూచువల్ ఫండ్కి సపరేట్గా మనం సబ్మిట్ చేయాల్సి వచ్చేది. బట్ ప్రజెంట్ వీళ్ళు తెచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ 15G కానీ H కానీ మనం డిపాజిటరీ దగ్గర సబ్మిట్ చేస్తే సెంట్రలైజ్డ్గా వాళ్ళే షేర్ చేసుకుంటారంట. ఇది బెస్ట్ థింగ్ అనే చెప్పొచ్చు. ప్రతి కంపెనీకి బ్యాంక్కి మ్యూచువల్ ఫండ్కి సపరేట్ సబ్మిట్ చేయడం కంటే మనం డిపాజిటర్కి ఇచ్చేస్తే వాడు సెంట్రలైజ్డ్గా సబ్మిట్ చేసుకోవడం అనేది బెస్ట్ థింగే. ఇది ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో చూద్దాం. బట్ మన దగ్గర నుంచి రిపీటెడ్గా జరిగే ఒక టాస్క్ తీసేశారు కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. నెక్స్ట్ NRA పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే డ్యూటీ ఫ్రీ అలవెన్స్ని పెంచారు. వేరే కంట్రీ నుంచి ఎంత వర్త్ 5 times తీసుకురాగలుగుతాం ఇండియాలో కన్నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే లిమిట్స్ ఉన్నాయో ఆ లిమిట్స్ని కొంచెం పెంచారు. అలాగే న్యూ ల్యాప్టాప్ని తీసుకురావడానికి అంతకుముందు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి, దాన్ని కూడా కొంచెం లిబరలైజ్ చేశారు. అలాగే వీళ్ళు ఫారెన్ నుంచి ఏమేమి ఐటమ్స్ తీసుకొస్తున్నారు, ఏమేమి అసెట్స్ తీసుకొస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో డిక్లరేషన్స్ అనేవి ఇంతకుముందు పేపర్ బేస్డ్ ఉండేవి, ఇప్పుడు దాన్ని యాప్ బేస్డ్ కింద కన్వర్ట్ చేశారంట, విచ్ ఐ థింక్ వెరీ గుడ్. అలాగే NRA పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న మేజర్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు ప్రాపర్టీ సేల్ చేసేటప్పుడు ఉన్న కాంప్లైన్స్ అయితే ఉందో దాన్ని కొంచెం లిబరలైజ్ చేశారు. ఇంతకుముందు ఏంటంటే ఇండియాలో ఉన్న వాళ్ళు NRA నుంచి ఏదైనా ప్రాపర్టీ కొనాలి అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు NRA నుంచి TDS కట్ చేయాల్సి వచ్చేది అన్నట్టు. ఆ కట్ చేసిన TDSని గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ చేయడానికి ఇండియాలో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో సపరేట్గా ట్యాన్ అనే రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి వచ్చేది. ఈ ట్యాన్ రిజిస్ట్రేషన్ అయితే ఉందో సింపుల్ ప్రాసెస్ ఏం కాదు, కొంచెం కాంప్లెక్స్గానే ఉంటుంది. సో కాబట్టి NRA నుంచి ఏదైనా ప్రాపర్టీ కొనాలి అంటే కొంచెం రిస్కీగానే చూసేవాళ్ళు. సో ఇప్పుడు బడ్జెట్లో తెచ్చిన అప్డేట్ ఏంటంటే ఇండియాలో ఉన్న పర్సన్ NRA నుంచి ట్యాక్స్ డిడక్ట్ చేసి గవర్నమెంట్ దగ్గర సబ్మిట్ చేయడానికి సపరేట్గా ట్యాన్ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పర్సన్ దగ్గర ప్యాన్ ఉంటుంది కాబట్టి ప్యాన్ బేస్డ్గా చలాన్ క్రియేట్ చేసి గవర్నమెంట్ దగ్గర సబ్మిట్ చేయొచ్చు అనేది అప్డేట్ అన్నట్టు. సో ఇప్పటిదాకా NRA ప్రాపర్టీ రిలేటెడ్గా ఏదైతే కాంప్లెక్సిటీ ఉందో దాన్ని కొంచెం సింప్లిఫై చేశారు, విచ్ ఐ థింక్ గుడ్ థింగ్. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న అప్డేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే రివైజ్డ్ రిటర్న్ అయితే ఉంటుందో అంటే మన ఒరిజినల్ రిటర్న్ 31st జూలైలో ఫైల్ చేస్తాం కదా, సో దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు కదా. సో ఆప్షన్ అయితే ఉందో 31st డిసెంబర్ దాకా ఉండేది,
ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసి 31st మార్చ్ లోపు మనం ఎప్పుడైనా అప్డేట్ చేసుకోవచ్చు అన్న ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ పాయింట్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి షేర్స్ బైబ్యాక్ టాక్సేషన్. ఇప్పటిదాకా ఏంటంటే కంపెనీ మన దగ్గర ఉన్న షేర్లు ఏవైతే ఉన్నాయో ఎంత అమౌంట్కి అయితే బైబ్యాక్ చేస్తుందో ఆ మొత్తం అమౌంట్ని డివిడెండ్ కింద కన్సిడర్ చేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద చూపించి మన రెగ్యులర్ ఏవైతే ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారంగా టాక్సేషన్ అయ్యేది. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఆ కంపెనీ షేర్ ప్రైస్ మీద నీకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, దాన్ని నువ్వు ఎంత కొన్నావు ఏంటి అన్నది ఏం సంబంధం ఉండదు. కంపెనీ నీ దగ్గర నుంచి ఎంత అయితే అమౌంట్కి బైబ్యాక్ చేస్తుందో అంత అమౌంట్ కూడా నీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద వేసి రెగ్యులర్ ట్యాక్స్ స్లాబ్ కింద ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. సో ఇప్పుడు బడ్జెట్ ప్రకారం ఉన్న అప్డేట్ ఏంటంటే ఈ బైబ్యాక్ ఏదైతే ఉందో సో దాన్ని డివిడెండ్ కింద కన్సిడర్ చేయకుండా దాన్ని క్యాపిటల్ గెయిన్ కింద కన్సిడర్ చేస్తున్నారు. సో ఈ క్యాపిటల్ గెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కంపెనీ ఎంతకు బైబ్యాక్ చేస్తుంది అలాగే నువ్వు ఎంత కొన్నావు ఈ డిఫరెన్స్ మీద ట్యాక్స్ పడుతుంది అన్నట్టు. మనం ఎలాగైతే షేర్స్ అమ్మడం కొనడం చేసినప్పుడు దాని డిఫరెన్స్ చూసుకొని ఒకవేళ మీకు గెయిన్ ఉందంటే లాంగ్ టర్మా షార్ట్ టర్మా చూసుకొని దాని ప్రకారంగా ట్యాక్స్ కడతారు. ఒకవేళ లాస్ ఉందనుకోండి నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కదా, సేమ్ బైబ్యాక్ని కూడా దీనిలాగానే కన్వర్ట్ చేశారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బైబ్యాక్లో ఉన్న లూప్ హోల్స్ యూజ్ చేసుకొని కంపెనీ యొక్క ప్రమోటర్స్ డివిడెండ్ డిక్లేర్ చేయకుండా బైబ్యాక్ చేసి కొన్ని వేల కోట్లు ట్యాక్స్ ఎవేజన్ చేస్తున్నారు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి షేర్ హోల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని క్యాపిటల్ గెయిన్స్ కింద కన్సిడర్ చేసి ప్రమోటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ బైబ్యాక్ చేస్తే వాళ్ళ మీద అడిషనల్ ట్యాక్సేషన్ కూడా ఇంపోజ్ చేశారు. సో కాబట్టి ఈ బైబ్యాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న లూప్ హోల్స్ని, ట్యాక్స్ ఎవేజన్ని అలాగే కన్ఫ్యూజన్ని క్లియర్ చేసి కొంచెం సింప్లిఫై చేశారు. అలాగే వీటన్నిటితో పాటు 17 క్యాన్సర్ డ్రగ్స్ అలాగే 7 రేర్ డిసీజ్ యొక్క మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వీటి ఇంపోర్ట్ మీద బేసిక్ కస్టమ్ డ్యూటీ మొత్తానికి తీసేసి ఫుల్గా ఎగ్జామ్ చేశారు. ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ డెసిషన్ అని చెప్పొచ్చు. సో ఇవి బడ్జెట్ 2026లో ఇండివిజువల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న అప్డేట్స్. నెక్స్ట్ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బడ్జెట్లో ఉన్న మేజర్ థింగ్స్ ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఫారిన్ క్లౌడ్ కంపెనీస్ ఒకవేళ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయితే 2047 దాకా ట్యాక్స్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. సో 2047 దాకా ఈ కంపెనీస్ ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్ సెమీకండక్టర్ మిషన్, బయోఫార్మా శక్తి, హై స్పీడ్ రైల్ కారిడార్ ఇవి బడ్జెట్ 2026లో మేజర్ హైలైట్స్. సో ఈ బడ్జెట్ 2026 ఏదైతే ఉందో మిడిల్ క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇండివిజువల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్లాబ్స్లో చేంజ్ లేదు, ఎగ్జామ్షన్స్ కానీ డిడక్షన్స్ కానీ ట్యాక్స్ రేట్స్లో కానీ దేంట్లో కూడా చేంజ్ లేదు. ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ప్రైసెస్ పెరుగుతున్నాయి, స్కూల్ ఫీజెస్ పెరుగుతున్నాయి, హాస్పిటల్ బిల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఈఎంఐలు ఆగట్లేవు. ఇవన్నీ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మాత్రం, డిడక్షన్స్ మాత్రం, ఎగ్జామ్షన్స్ మాత్రం 5 ఇయర్స్కి ఒకసారి 10 ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేస్తే ఇండివిజువల్స్ దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? 2026 బడ్జెట్లో మాత్రం ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి, అందులోనూ శాలరీడ్ పర్సన్కి డైరెక్ట్గా ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చే ఒక్క పాయింట్ కూడా లేదు. అలాగే ఇది ఫస్ట్ టైం కూడా కాదు. ఎవ్రీ ఇయర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడం, డిసప్పాయింట్ అవ్వడం ఇది మనకు మామూలు అయిపోయింది. సో ఓవరాల్గా ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జైట్మెంట్ అయితే ఏం లేదు కానీ డిసప్పాయింట్ మాత్రం పక్కా ఉంది. మరి ఈ బడ్జెట్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ సీఏ మంజునాథ్.